డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ
సార్ Next, I would like to invite Ramireddy sir onto the dais. Ramireddy sir. అన్న మీ బ్యాక్ వచ్చాయి అన్న మీ బ్యాక్ వచ్చాయి వీడియోలో ఇక్కడ మేడం ఇక్కడ చూడండి లేదంటే అన్న ఫోటో తీయాలన్నా ఫోటో అటు ఇటు ఇటురా Okay. Chittarajan and next man. Now I would like to invite requesting Suvarna madam to come onto the dais. రవి Now my dear friends, please occupy our stage. Now it's time to start our program. వందే మాతరం
మాకు విద్య నేర్పిన అధ్యాపకులు తూ గారు, శివరామకృష్ణ మాస్టర్ గారు, కనకదుర్గ టీచర్ గారు, కమల కుమార్ టీచర్ గారు, బేగన్ టీచర్ గారు, వెంకటేశ్వరరావు సారు వాళ్ళు మధ్య లేరు. అలాగే విద్యార్థులు అశోక్, శ్రీనివాస్ రెడ్డి, షమీరు, బాలశౌరి, యోహాను, కోటిరెడ్డి, కుమలవలి, బాలమురళి కృష్ణ, ఉమామహేశ్వరరావు వీరందరికీ వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ 2 నిమిషాలు అందరు లేచి మౌనం పాటిద్దాం. మరి చాలా తక్కువ టైంలో ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేసుకొని చివరి నిమిషంలో ఈ యొక్క వెన్యూ మారింది. మరి అది పరిస్థితులు మనకి అనుకూలించలేదు. మరి లేకపోతే ఇదే స్కూల్లో జరిగాయి. మరి గవర్నమెంట్ వారి ప్రోగ్రాం ఉండటం వల్ల అక్కడ టీచర్స్ ట్రైనింగ్ ఏమైనా జరుగుతుందని, అందువలన మరి ఈ కార్యక్రమం మనం పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి ఇక్కడ జరిగింది. నెక్స్ట్ మీది మా కష్టాలన్నింటినీ ఇక్కడ ఉన్న టీచర్లందరికీ ఎక్కువ కష్టం ఏర్పాటు చేసినటువంటి బ్యాచ్లో చివరి బ్యాచ్ మీది. ఎందుకన్నానంటే 2000 మిలీనియం బ్యాచ్ మీది. మీ బ్యాచ్ వరకు కొత్త పోస్టింగ్స్ ఏం లేవు. మీ బ్యాచ్ వెళ్ళిపోయారు. మాకు చాలా కొత్త టీచర్స్ వచ్చేసారు. మా అందరికీ చాలా వెసులుబాటు కలిగింది. అప్పుడు మరి ఇప్పటికీ గుర్తుంది, లెక్కలకి ఇద్దరమే, పిఎస్కి ఇద్దరమే, మంజుల గారు నేను, అంతే. 8th, 9th, 10th 3 సెక్షన్లు, 3కి. ఏమిటి అంటే 10th ఏబీ క్లబ్ చేయడం మా పని, 10th సిడి క్లబ్ చేయడం నా పని, 9th ఏబీ క్లబ్ చేయడం మా పని, 9th సిడి నేను. అలాగే అన్నీ క్లబ్ చేసి 130, 140, 160 మందిని కూడా కూర్చోబెట్టి ఆ షెడ్యూల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పిన పరిస్థితులు మాకు వచ్చినాయి ఆ రోజున. కారణం ఏంటంటే పోస్టింగ్స్ లేకపోవడం. అందులో అప్పటిదాకా మేము బాగా చేస్తానన్నా, మేము ఎప్పటికీ వెనక్కి తగ్గలేదు. అలా చేస్తూ ఉన్న బ్యాచ్లో చివరి బ్యాచ్ మీదే. మీ బ్యాచ్ అయిపోయిన తర్వాత మాత్రం కొత్తగా టీచర్లు అందరూ వచ్చారు. అప్పుడు మేము గాలి పీల్చుకున్నాం కాస్త. ఇంకా మా అబ్బాయి కంటే ముందు కూడా భూషణ్ మాస్టర్ మీకు తెలిసే ఉంటుంది. భూషణ్ గారు, వాసుదేవరావు గారు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే 84లో మేము వచ్చి పోస్టింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు గాలి పీల్చుకున్నారంట. అంటే అంతకుముందు ఎంత ఘోరంగా ఉండేదో ఇంకా. మరి ఎక్కువ పరిభారం ఎక్కువగా ఉండి ఆ రోజుల్లో అసైన్మెంట్లు, మంత్లీ టెస్టులు, ఫోర్ట్నైట్ టెస్టులు, యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎన్ని ఉన్నాయి ఆ రోజుల్లో. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఫోర్ట్నైట్ టెస్టులు, స్లిప్ టెస్టులు వెళ్ళిపోయి, యూనిట్ టెస్టులు ఒకటి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఉండేవి. అప్పటికే మా దగ్గర కానీ ఎప్పుడు చూసినా మంజుల గారు మేము ఒకటే మాట, ఏ పీరియడ్ గ్యాప్ వస్తుంది అంటే 4వ పీరియడ్ ఒకటే గ్యాప్ వస్తుంది మా ఇద్దరికి. 1, 2, 3 కంటిన్యూస్ వర్కింగ్, 4వ పీరియడ్ ఒకటే కాదు గ్యాప్ వచ్చేది. అలాగే సోషల్ టీచర్లైనా సబ్జెక్ట్ టీచర్లందరూ కూడా కొరత ఏర్పడింది ఈ బ్యాచ్లో. ఎనీహో దాన్ని అధిగమించాం. 2000లో నవంబర్లో కొత్త టీచర్లు రావడం జరిగింది. కొంత గాలి పీల్చుకున్నాం. మార్కులు సహజం. ఆ మార్కులు వచ్చిన దాని ప్రకారం మీ అందరినీ గుర్తుపెట్టగలుగుతున్నాం. ఎనీహో ఈ మాదిరిగా
మేము కూడా ఒకసారి రీయూనియన్ అవుతున్నట్టుగా లెక్క వస్తుంది. ఎందుకంటే మేము కూడా ఎవరి పనుల్లో ఈరోజు గడిచింది అని అనుకుంటా ఉన్నాం. అటువంటి వాళ్ళకి మా అందరినీ కూడా ఒకసారి మీ అందరూ చూసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు. మీరు కలవడం కాదు, మీరు మమ్మల్ని కలుపుతున్నారు కూడా. కాబట్టి దానికి కూడా మీ అందరికీ కూడా ఒకసారి మరి థ్యాంక్స్ చెప్తున్నాను. శరీరంలో తేడా వస్తుంది. ఎందుకంటే అప్పుడు కాస్త బాగా లావు ఉండేవాడిని. మరి పరిస్థితుల దృష్ట్యా వయసు పెరిగే కొద్దీ బరువు తగ్గమని డాక్టర్లు చెప్తున్నారు. మార్పు ఏమి లేదు. డయాబెటీస్ అనేది కామన్ రోగాలు. డయాబెటీస్ అనేది మా నాన్నగారి దగ్గర నుంచి మాకు వచ్చిందే. మరి అది వంశపారంపర్యంగా వస్తుందట. సహజం. నెక్స్ట్, ఇప్పుడు నా ఉద్దేశంలో మేము మాట్లాడేదానికంటే, ఎందుకంటే 6th నుంచి 10th వరకు మీకు ప్రతి క్లాస్ వచ్చేది ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేటువంటిది మీలోనే చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏదో కలిసి ఉంటారు, మామూలుగా ఏం చేస్తున్నారు ఏమిటి అనేది ఏదో యూనియన్లో కలిసి ఉంటారు, రీయూనియన్లో. కాబట్టి మీరు పరిచయాలు చేసుకొని మేము ఎలా ఉన్నాం, మేము ఈ పరిస్థితిలో ఉన్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటిది మీ ఐడెంటిటీని మీరు చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఆ రకమైనటువంటి కార్యక్రమం మీరు చేపట్టవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే టీచర్లు చెప్పి చేసిన అది. కాబట్టి మీరు వరుసగా స్పీడ్గా ఎక్కువ టైం తీసుకోవద్దు. ఒక 6 minutes చాలు. నువ్వు మమ్మల్ని కలిపారు అనేటువంటి సంతోషంతో, మీ అందరూ కూడా కలుసుకున్నారనేటువంటి ఆనందంతో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆనాడు మమ్మల్ని ఇక్కడ ఈ రోజున ఇంతమంది గ్యాదర్ అయిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తుల్లో వారి సమయానికి తగ్గట్టు వచ్చేసి మాకు ఈ విలువైన సమయాన్ని కేటాయించి, అలాగే మీరు మాకు కొన్ని బుద్ధులు నేర్పించారు. ఆ రోజున లాస్ట్ బ్యాచ్ అన్నారు చూసారా సార్, ఆ లాస్ట్ బ్యాచ్ ద బెస్ట్ బ్యాచ్ అని నా తరఫున నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ మీరు ఆ రోజున తీసుకున్న కేరు దయచేసి నిజంగా సార్ నాకు ఈరోజు గుర్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. మన మిలీనియం బ్యాచ్కి హెడ్ మాస్టర్ అయినటువంటి ప్రకాష్ రావు సార్ వారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా వారి స్థానాన్ని మన మనసులో పదిలం చేస్తూ వారి జ్ఞానాన్ని మనకి ఎలా అయితే ఆ రోజున షేర్ చేశారో ఆ ప్లేస్ కూడా మేడం గారు రివీల్ చేస్తూ మాకు వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా సూర్ణాదేవి టీచర్ గారిని కోరుకుంటూ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మేడం మీరు కూర్చొని మాట్లాడండి.
మాటల్లో మేడం గారు చెప్పినట్టు ఇల్లు వేరు వృత్తి వేరండి. వారు ఇంట్లో ఒక రకంగా ఉన్న వృత్తిలో మాత్రం వారి పనులు వారి నిమగ్నమై మనందరికీ విద్యాబుద్ధి నేర్పించి ఈ రోజున మనం అందరం ఈ పొజిషన్లో ఉండడానికి వారు కూడా కారణమైనందుకు దయచేసి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాము. తదుపరి మనందరికీ ఇష్టమైన మాస్టర్ సామిరెడ్డి మాస్టర్ గారిని దయచేసి మన కార్యక్రమం గురించి మాట్లాడవలసింది. ఈ స్కూలు మొదలై దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇష్టమైన అభిమానం పెడుతుందా మీరందరూ రావడం చాలా సంతోషం. మీరు చూసి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా వాయిస్ అప్పుడు కట్ అవుతుందండి, రావట్లేదు. ఇదే కూర్చొని మాట్లాడుతుంటే మనం కూడా ఈ 4-3 నిమిషాల్లో ఎక్కడ మాట్లాడాలి. తర్వాత సర్వీస్ మాత్రం 38 సంవత్సరాలు చేసేది. సార్ గారు ప్రసాదించి మనందరి ఉన్నత స్థానానికి కారణమైనందుకు సార్ కూడా మనకి విషయం జరుపుతున్నారు. దయచేసి మనందరి తరఫున సార్ ఒకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి మన శాంతికుమారి టీచర్ గారిని మన కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరూ ఈ ఎండకి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఎంత కష్టపడ్డారో ఆలోచిస్తే అసలు చెప్పలేమన్నమాట. మరి ఎండకి తిరగాలంటే ఏం చేస్తాంలే అనేటువంటి ఇది కూడా ఉంటుంది. నేను ఈ ఎస్కేపీఎం హై స్కూల్లో 25 years చేశాను. తర్వాత పట్టాపురం ప్రమోషన్ వచ్చి వెళ్ళాను. ప్రకాశ్ రావు మాస్టర్ గారు దగ్గర కూడా నేను అసిస్టెంట్గా చేశాను. మోహన్ రావు మాస్టర్ గారి దగ్గర కూడా ఉన్నాను, అసిస్టెంట్గానే చేశాము. తర్వాత ఈ మాస్టర్ గారు ఎవరంటే ప్రకాశ్ రావు మాస్టర్ గారు అప్పుడు పిల్లలు బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. 6th, 7th క్లాసులు ABCDEF అని ఉండేవి. మరి మీరు ఉన్నారో ఇదిలో అసలు మొత్తం 4 క్లాసులు కలిపి చెప్పాలంటే అసలు ఎట్లా ఉండేదో చెప్పలేమన్నమాట. తర్వాత 2000లోకి కొత్త టీచర్స్ వచ్చారు. అప్పుడు కొంచెం సెక్షన్స్ చేసి అన్ని బాగా చేశారనమాట. తర్వాత మీ అందరినీ మళ్ళీ రెండవసారి చూసి కలుసుకున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మీ విలువైన ఈ వేదికకి అలాగే మన పూర్వ విద్యార్థి అయినటువంటి అడగా శ్రీని సార్ వారిని మన కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలంకరించినటువంటి గురువులు వారందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ గుంటూరు జిల్లాలోనే ఎస్కేబిఎం హై స్కూల్ అంటేనే ఒక తలమానికం, ఒక పేరు. ఆ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలలో నలుమూలల ఏదో ఒక చోట ఉద్యోగాలలో కానీ వ్యాపారాల్లో కానీ ఆధిపత్యం చెలాయించే స్థానంలో కూర్చున్నారు తప్పితే చేయి చాపే స్థాయిలో ఎవరు లేరని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో మనం నేర్పిన గురువులు కానీ మనం నేర్చుకున్న విద్య కానీ మన తల్లిదండ్రులు మనకు నేర్పిన సంస్కారం కానీ ఇదే మనకి భగవంతుడు ఇచ్చిన అష్టైశ్వర్యాలు. మనం డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏ హోదానైనా ఉండొచ్చు, ఏ స్థాయినైనా మనం శాసించవచ్చు. కానీ మన ప్రేమగా అరే అని పిలిచిన దగ్గరికి ఆప్యాయంగా మన దగ్గరికి తీసుకున్న ఒక స్నేహం ఒకటే. ఆ స్నేహమే కలకాలం నిలిపేది. ఒక మనిషి బాధల్లో ఉంటే తన భర్తకి చెప్పుకోవచ్చు, భార్యకి చెప్పుకోవచ్చు, కానీ కొన్ని చెప్పలేని విషయాలు తన స్నేహానికే చెప్పుకోగలుగుతారు. ఆ స్నేహమే ప్రతి నరములోని ప్రతి అణువు స్పందిస్తూ మనిషి జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ స్నేహం విలువే కొన్ని 100 సంవత్సరాలు నిలబెడుతుంది. అట్లానే మన ఎస్కేపీఎం హై స్కూల్ చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా ఇప్పుడు చక్కగా చేసుకుంటూ స్కూల్ 99, 2000 బ్యాచ్గా ప్రతి ఇయర్ బ్యాచ్లు కూడా చాలామంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పిలువబట్టి సామ్రెడ్డి మాస్టర్ గారు కానీ టీచర్స్ కానీ చాలామంది మీరు ఈరోజు చూడగలుగుతున్నారు.
వచ్చినప్పుడు మన స్కూల్ చైర్మన్గా కూడా నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు మోహన్ రామ్ మాస్టర్ గారే హెడ్ మాస్టర్గా ఉన్నారు. ప్రతి కార్యక్రమం కూడా ఎలా చేయాలి, ఏమిటి చక్కగా చెప్పి చేయించేవాళ్ళు మా చేత. పొలిటికల్గా మేమున్నది వేరు, గురు స్థానంలో ఉండి మాకు విద్య ఎలా అయితే ఆ రోజు చెప్పారో, పొలిటికల్గా ఉన్న తర్వాత కూడా ఎలా చేయాలో, ఎవరికి ఎలా మాట్లాడాలో నేర్పించిన గురువు. ఈ కార్యక్రమంలో మన స్నేహం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, అలాగే మన విద్యార్థులందరూ ఉన్నత స్థానాల్లో ఎస్కేవిఎం స్కూల్ విద్యార్థులందరూ ఈ రోజున ఎవరి దగ్గర చేయి చాచకుండా చేయి చాచిన వాళ్ళకి మనమే మనకంటూ తోచింది ఇవ్వగలిగే స్థానాల్లో ఉంచిన మన గురువర్యులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తదుపరి మంజులా మేడం గారిని ఉద్దేశించి
క్షమాపణ చెబుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా మాట్లాడినా నాకు పనిచే స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ ఉంది. మన డ్యాన్స్ని కూడా వెళ్తూ ఉంటారు ఎక్కువ. ఆ డ్యాన్స్ గురించి ఈ మధ్య కూడా చెప్పారు. ఒక్కసారి ఇంతమందిని గ్యాదర్ చేయడం కష్టం. మీరు రెండోసారి చేసి మమ్మల్ని మీతో పాటు మమ్మల్ని కూడా కలిపి ఇక్కడ తీసుకొచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన కార్యక్రమానికి కాకుండా ఈరోజు మనం పిలిచిన టీచర్స్ అందరూ అలాగే వారి గురించి మాట్లాడుకుంటూ అందులో ముఖ్యమైన వ్యక్తి గురించి ఇంకొకసారి మాట్లాడారు. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదండి, మన మంజులా మేడం గారి హస్బెండ్. సారు మనం ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ పిల్లలాగే మన బ్యాచ్మేట్స్ అందరినీ ట్రీట్ చేసి కంపల్సరీ వస్తామమ్మా మేడం నేను అని చెప్పి మాకు సపోర్ట్ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్. సార్ మీరు కూడా మీ విలువైన సందేశాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మీరు చిన్ననాడే చిన్న పద్యం నేర్చుకుని ఉంటారు అందరూ. పుత్రోత్సాహము అనే పద్యం మీరు చూపించేటటువంటి ప్రేమ ఆప్యాయతలు ఈ గురువర్యులందరూ అనుభవిస్తున్నారు. పుత్రోత్సాహము నాడు పుంద్ర సుమతి. ఈరోజు మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వారిని ఆహ్వానించి మీరు ఏ స్థానాల్లో ఎలాగ అభివృద్ధి చెందారో వారికి చెబుతుంటే వారు మీ తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా ఉప్పొంగిపోయారు, ఆనందించారు. ఆ పరవశాన్ని మీరు కలిగించారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమం ఇంత అద్భుతంగా ఇంతమందిని గ్యాదర్ చేసి మరి ఈ గురు రుణం తీర్చుకుంటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మీరు భవిష్యత్తులో కూడా మీరందరూ కలిసిమెలిసి చక్కగా ఎవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నా కూడా అందరూ ప్రేమగా స్నేహపూర్వకంగా ఆనందంగా ఉండాలి. మీరు మీ బిడ్డలు కూడా మీకు అలవడినటువంటి గుణాన్ని మీ బిడ్డలకు కూడా నేర్పించండి. అదే మా కోరిక. నేను మరోసారి మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ విరమించుకుంటాను. ఈ సందర్భంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇలాంటి ఈ విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ శిరస్సు వచ్చి మరొకసారి నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ తదుపరి మన మిత్రులందరూ పరిచయ కార్యక్రమం. దయచేసి మన మిత్రులందరికీ వినపమండి. ప్రతి ఒక్కళ్ళు వారి గురించి ఒక 2 ముక్కల్లో అందరికీ సార్ వాళ్ళందరికీ పరిచయ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరుచు. మొదటిగా ఈనాటి ఈ కార్యక్రమానికి మెయిన్ పిల్లర్ అనేటువంటి సాంబశివరావు వల్లూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి రాడు. మిత్రులందరికీ పిలవగానే కష్టపడి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు వల్లూరి సాంబ. నేను నెయిల్స్ పార్లర్ రన్ చేస్తున్నాను. ఉన్న దాంట్లో తృప్తిగానే బతుకుతున్నాను. హ్యాపీ. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు షేక్ యూసుఫ్ అండి. నేను మొత్తం 99 నుంచి 2000 దాకా ఎస్కేబీలో చదివాను. నేను మెడికల్ డిస్ట్రిబ్యూషన్ రన్ చేస్తున్నాను గుంటూరులోనే. మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను సార్. ఉన్న దాంట్లో ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, గురువులందరికీ నమస్కారం. మిత్రులందరికీ అభినందనలు. చాలా సంవత్సరాల తర్వాత అందరూ మీట్ అయినందుకు హ్యాపీగా ఉంది. బట్ నా పేరు వెంకటేశ్వరమ్మ. టైలింగ్ వర్క్ షాప్ రన్ చేస్తున్నాను. నాకు ఇది బాబు. అనంతపురంలో వచ్చేస్తున్నాను. లాస్ట్ మంత్ నాకు డాక్టరేట్ కూడా అవార్డు అయిందండి. వీళ్ళందరి గురువులందరి సహకారంతో నాకు ఇది సాధ్యమైంది. థ్యాంక్ యూ. వేదికని అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు అండ్ పాదాభివందనలు. మనం అనుకోకుండా
ఆశీస్సులతోనే మనం పైకి రాగలిగాం. ఎందుకంటే ఆ ఫీల్ అనేది ఆ ఆరా అంటారు దాన్ని, మనతో పాటు వస్తూ ఉంటుంది. ఉపాధ్యాయులతో మనం చేసిన కంటిన్యూషన్. వేదికను అలంకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ పాదాభివందనలు. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు అందరూ ఉండాలని, మేము ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశిస్తున్నాం. నమస్కారం. వేదికను అలంకరించిన అందరికీ 8,000 నమస్కారాలు. అయితే నేను మా కుటుంబం బ్యాచ్లో గోల చేసే బ్యాచ్ ఒక ఆడపిల్లగా అంటే నేను అందరు మాస్టర్లు చాలా ఇబ్బంది పెట్టాను. సార్ మోహన్ రావు మాస్టర్, మంజుల మేడం, మా హెచ్ఎం సార్ చాలాసార్లు అడిగేవాళ్ళు, ఒక్క క్వశ్చన్ అయినా చదువమ్మా, ఒక్క క్వశ్చన్ చదువమ్మా అని చెప్పి. కానీ ఆ రోజు నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను బిఏ చేశాను హిందీలో. ఒక స్కూల్లో, మున్సిపల్ స్కూల్లో నేను విద్యావాలంటీర్లాగా చేస్తున్నాను. ప్రజెంట్ కంటిన్యూషన్ కూడా అదే ఉంది. ఎక్కడ వెళ్ళినా కానీ అదే గుర్తొస్తున్నాను. మంజుల మేడం గారితో సార్ మోహన్ రావు సార్ ఒకసారి నా స్కూల్లో, నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నప్పుడు సార్ వచ్చారు. గవర్నమెంట్ స్కూల్లో వచ్చారు. వచ్చి అప్పుడు నన్ను సార్ గుర్తుపెట్టారు. నేను గుర్తుపెట్టలేమో అనుకున్నాను. నువ్వు చెప్తున్నావా పిల్లలు బాగుపడతారని నా స్టూడెంట్స్ ముందే నన్ను అన్నారు. సార్ అలా పరువు తీయకండి సార్ అంటే, మా హెచ్ఎం సార్, ఆ స్కూల్ హెచ్ఎం సార్ అన్నారు, ఈ స్కూల్లో బెస్ట్ టీచర్ ఎవరంటే తనేనండి అని. చాలా నేను అప్పుడు అనుకున్నాను. వాళ్ళు చెప్పిన మాట అప్పుడు నేను వినలేదు. అప్పుడు కొంచెం విన్నట్టున్నానని ఇంకా కొంచెం బెస్ట్ పొజిషన్లో ఉండేదాన్నేమో. తర్వాత చదువుకున్నాను. అలాగే డిగ్రీ పూర్తి చేశాను. హిందీలో అన్నీ రాశాను. బీఈడీ చేశాను. హిందీ లాంగ్వేజ్ పండిట్ హిందీగా. అలానే ఈ స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్ విద్యా వాలంటీర్ లాగానే చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా కొట్టలేదు. ప్రైవేట్లో ఉన్నా. థ్యాంక్ యూ ఆల్. చాలా
కలపడానికి చాలా చాలా కష్టపడ్డాం. మీ అందరికీ తెలుసో తెలీదు, ఇది రెండోసారి మనం కలుస్తున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కలిపి ఇక్కడ తీసుకురావడానికి ఇంకా కష్టపడుతున్నాం. ఈసారి కూడా నా చిన్న రిక్వెస్ట్, ఈసారి మనం ఎప్పుడన్నా గెట్ టుగెదర్ అనుకుంటే మీకు మీరుగా దయచేసి ముందుకు వచ్చి మేమందరం కలుస్తాం, మాకు చాలా టైం ఖాళీ ఉందని దయచేసి చెప్పండి. నా పేరు సురేష్, నేను డిగ్రీ చేశాను. గత 16 yearsగా నేను ముత్తూట్ క్యాపిటల్ సర్వీస్లో కలెక్షన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నాను, ఏవన్ స్టీల్ ఇండస్ట్రీ, స్టీల్ ఫ్యాక్టరీ. అది థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ నా నమస్కారం. నా పేరు చిత్రంజన్ సార్. మా బ్రదర్ కూడా ఇక్కడే ఈ స్కూల్లోనే 10th క్లాస్ చదివారు. నేను కూడా 10th క్లాస్ చదివాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హైదరాబాద్లో జాబ్ చేశాను. హోటల్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా చేశాను. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సప్లై చేస్తూ ఉంటాం. వేదిక నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనములు. నేను లేడీస్ టైలర్గా పనిచేస్తున్నాను. ఒకప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు నాకు ఎడ్యుకేషన్ గురించి పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు. కాకపోతే 10th అయితే పాస్ అయ్యాను, కానీ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంకా చదివేవాడిని కాదు. నా మ్యారేజ్ టైంకి ఏం చేయాలి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఇదవుతుంటే నేను మా నాయనమ్మ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని 2 సంవత్సరాల్లోనే నేను టైలరింగ్ నేర్చుకొని వితిన్ 5 yearsలో వాళ్ళ దగ్గర చేసి 5 years నేను షాప్ పెట్టుకున్నాను సొంతగా. 16 సంవత్సరాల నుంచి నా సొంత షాప్ నేను రన్ చేస్తున్నాను. నా కింద ఒక 5 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజెంట్. ఎడ్యుకేషన్ వాల్యూ నాకు తెలిసిన తర్వాత నా 2 పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను. మా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ 455కి
2020 ఫస్ట్ ఇయర్. మా పాప 10th క్లాస్ రీసెంట్గా అయిపోయింది. 600కి 589 సెంట్రల్ హై స్కూల్ టాపర్. నేను తెలుసుకున్న ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసుకున్నాను కాబట్టి మా పిల్లల్ని బాగా నడిపించగలుగుతున్నాను ప్రజెంట్. ఎన్జిఓస్లో వర్క్ చేస్తాను, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. నేను ఏమన్నా కాదు మాస్టర్ గారు మనల్ని నుంచి అకౌంటెంట్గా పనిచేస్తున్నాను, జిఎస్టీ కన్సల్టెంట్గా. ఇంకా ఎవరైనా మాట్లాడవలసిన వాళ్ళు ఉంటే దయచేసి తొందరగా. అదే అండి, నేను ఎంబీఏ ఎంకామ్ పిహెచ్డీ చేశాను. ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జిఎస్టీ డిపార్ట్మెంట్. వరకు మల్లికార్జున స్కూల్లో చదివానండి. 7th క్లాస్కి మా ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఎస్కేఎం స్కూల్లో చేరిన తర్వాత ఒకరోజు ఎన్సీసీ సెలక్షన్స్ ఉన్నాయి. ఆ సెలక్షన్స్లో వెళ్ళినప్పుడు ఇట్లా జనరల్గా సెలక్షన్ క్రైటీరియా ఉంటుందండి. ఇట్లా అనుకుంటే ఇక్కడ కార్డు టచ్ కాకూడదని హైట్ అవన్నీ చూస్తూ ఇచ్చేవాళ్ళు. బట్ నాకు టచ్ చేయిందని సారు ఎన్సీసీ సీట్ ఇవ్వకపోతే ఏడ్చి ఆ ఎన్సీసీలో చేరి లాస్ట్కి నేను కాలేజీలో కూడా ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్గా టీకేపీఎస్లో చేసి తర్వాత ఆ ఎన్సీసీ కేటగిరీలోనే కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీట్ సంపాదించేది. ఎందుకంటే నాకు ఐసెట్లో స్టేట్లో 1300 ర్యాంక్ అండి. ఆయన కూడా ఆ రోజు కాంపిటీషన్లో రాలేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎన్సీసీ నాకు మా కాలేజీలో కేఎల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత మార్కెటింగ్లో 2 years జాబ్ చేసి తర్వాత జిందాల్లో హెచ్ఆర్గా వర్క్ చేశారు 4 years. తర్వాత ఫారెన్ ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళే క్రమంలో మా ఇంట్లో ఆరోగ్య సమస్యలు పేరెంట్స్కి డ్రాప్ అయిపోయి నాకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులందరి సపోర్ట్ ఉంది కదా, నాకేం ప్రాబ్లం అని చెప్పి అలాగే నా ఎంబీఏ గురువులు, నా స్కూల్ గురువులందరి జ్ఞానాన్ని మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి ఎంతోమందికి దారి చూపేవాడిని అవుతానని చెప్పి ఎంచుకొని ఈరోజు నేను అనంతపూర్ జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. నా క్వాలిఫికేషన్ ఎంబీఏ, ఎంఎస్సీ సైకాలజీ, పిహెచ్డి అండ్ సిఎఫ్పిహెచ్డి. ఐఎమ్ డాక్టర్ మధు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ శిరస్సు వంచి మీ పాదాలు చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. అదంతే కావాలనుకోండి, బ్యాటరీ కావాలి. తదుపరి మన సువర్ణాదేవి టీచర్ గారిని అలా పట్టుకోండి మేడం.
స్మైల్తో ఉండాలి. వాళ్ళిద్దరు వచ్చారు తినడానికి. తదుపరి మన శాంతికుమార్ టీచర్ గారిని అన్న కొంచెం అన్న తీసుకో వీడియో అడ్డు వస్తున్నా. అది తీసుకోవాలి. మేడం ఇక్కడ చూడు. తదుపరి మన లెజెండరీ సార్ మోహన్ రావు సార్ గారిని సన్మానించవలసిందిగా మన ఇతరులందరినీ అన్న మీరు అడిగేస్తుంది ఇటు చూడట్లేదు అన్న, మీరు అడిగేస్తుంది ఇటు వైపు చూడట్లేదు. ఇది ఇస్తామని చెప్పండి. మేడం అందరు ఇటు చూడండి అన్న, మీరు తీసేయండి. అంతే ఉంచు. దేనికి ఏమైంది? అడిగా
ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా dancing గుణగాలు లోడింగ్ Don't stop dancing గుణగాలు లోడింగ్ Stop dancing గుణగాలు లోడింగ్ What is this break? Let's do the vintage break. చూసి నిన్ను ఏదో చాటని నవ్వుకు చాటని అనుకోకు సింగల్లో మని పట్టికొచ్చి ఒక సింగల్ గేమ్ నువ్వు కూర్చుని పల్లె పల్లె అందరూ చుండాల్సిన పనులే వచ్చినట్టు నీ కాలు చెయ్యకు ఇంతకేను మెట్టు తుమ్మేస్తే What is this box? Let's try that.
వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ